హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడీ మెంటరింగ్. సో ఈ వీడియోలో ఇన్ఫైనైట్ లిమిట్స్లో ఒక పార్ట్ ఉంది, అది ఒక కంటిన్యూ చేద్దాం, లాస్ట్లో చేద్దాం. బట్ దానికన్నా ముందు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్, రైట్ హ్యాండ్ లిమిట్స్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్, రైట్ హ్యాండ్ లిమిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో దీంతో 2 మార్క్స్ లిమిట్స్కి సంబంధించిన 2 మార్క్స్ సిరీస్ కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాం. సిరీస్లో 2 మార్క్స్ సిరీస్లో డిఫరెన్షియేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ ప్యారలల్గా ట్రిగ్నోమెట్రీ కూడా కంటిన్యూ అవుతుంది. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే, లేదా ఇప్పటిదాకా ఎవరైనా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. సో దానివల్ల నేను చేసే ప్రతి వీడియో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించి 1A and 1Bలో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మీ రివిజన్కి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ వీడియో కంప్లీట్గా చూడండి. సో ఎందుకు అని అంటే, వీడియో లాస్ట్ దాకా చూసినప్పుడు మీకు మోడల్ టు మోడల్ లేదా క్వశ్చన్ టు క్వశ్చన్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈవెన్ అంటే మనం ఒక ఇన్ఫైనైట్ లిమిట్స్ అని ఒక మోడల్ గురించి మాట్లాడినా, లేక రేషనలైజేషన్ అని ఒక మోడల్ మాట్లాడినా కూడా దాని గురించి డిస్కస్ చేసినాం. సో కాంబినేషన్లో వచ్చినప్పుడు మనం ఎలా చూడాలి, క్వశ్చన్ ఎలా చూడాలి, ఎలా సపరేట్ చేసుకోవాలి అందులో ఉన్న టర్మ్స్ని మనకు తెలిసిన మోడల్స్లో. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి, అండ్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఇది. సో ఫస్ట్ క్వశ్చన్. సో ముందుగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్, రైట్ హ్యాండ్ లిమిట్స్ అన్నప్పుడు, సో లిమిట్ అంటే ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో దీనికి సంబంధించిన డెఫినేషన్ మీద ఒక వీడియో చేశాను, 10 minutes ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరన్నా చూడకుంటే ఇప్పటికీ సో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, వీటికి సంబంధించి ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్, రైట్ హ్యాండ్ లిమిట్స్ అన్నప్పుడు చాలా సింపుల్. సో ఇప్పుడు ఎక్స్టెండింగ్ టు 0 అని అన్నప్పుడు ఇది లిమిట్ అనుకుంటే దీనికి RHL లేదా LHL. ఇప్పుడు RHL అంటే రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ మనం ఎలా తీసుకుంటాము అంటే జస్ట్ బిసైడ్ 0, చాలా పక్కన, అంటే ఆ డిఫరెన్స్ చాలా తక్కువ. సో పెద్ద డిఫరెన్స్ ఉండదు 0కి 0+కి. LHL అన్నప్పుడు ఎక్స్టెండింగ్ టు 0- అంటే ఒకవేళ మనం ఎగ్జాంపుల్ లాగా 0 ఒక ఎక్స్టెండింగ్ టు 0 అని తీసుకుంటే 0.0001 అయినా 0+, సో -0 నెగిటివ్ అని అంటే -0.0001, సరే నెగిటివ్ కదా. సో ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే అంత తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్, రైట్ హ్యాండ్ లిమిట్స్ అవుతాయి. ఈ లిమిట్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్లస్ వచ్చినప్పుడు మనం ఇచ్చిన ఫంక్షన్లో ఎలా చేంజెస్ చేసుకోవాలి, LHL మైనస్ వచ్చినప్పుడు ఇచ్చిన ఫంక్షన్లో ఎలా చేంజెస్ చేసుకోవాలి, అది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ క్వశ్చన్స్ కూడా వాటిని బేస్ చేసుకొని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చారు. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0+, సో 2 mod x by x plus x plus 1 ఇచ్చి దీన్ని ప్రూవ్ చేయమన్నారు. సో ఈక్వల్ టు 3 అనేది రావాలి. అంటే ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు, మనం చేయాల్సింది ఏంటంటే LHS తీసుకొని, అంటే ఈ ఫంక్షన్ తీసుకొని 3 వచ్చేటట్టు చూడాలి. సో 3 వచ్చేటట్టు అని అంటే, సో ఇప్పుడు ఇక్కడ mod x ఉంది, ఆల్రెడీ మొన్న కూడా ఒక సమ్ చేసాం. సో mod x అంటే ఇట్ రిప్రజెంట్స్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ x. ఈ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ x అనేది x వాల్యూని బట్టి ఉంటుంది, ఇక్కడ x లిమిట్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్టెండింగ్ టు 0+ కాబట్టి విచ్ ఇంప్లైస్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0, దేర్ఫోర్ mod x ఈక్వల్ టు x. ఇది మీరుగా అబ్జర్వ్ చేయండి. సో mod x ఎప్పుడు x అవుతుంది, mod x ఎప్పుడు -x అవుతుంది అన్న దాన్ని బట్టి ఫంక్షన్లో వాల్యూ వస్తుంది. అంటే ఫంక్షన్లో మనం x వాల్యూ తీసుకుంటాం,
బట్ ఈ వాల్యూ తీసుకోవాలి అని అన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఉన్న లిమిట్ ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిటా లేక రైట్ హ్యాండ్ లిమిట్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్లో. సో ఇప్పుడు mod x ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0+ అన్నారు కాబట్టి సో మనం డైరెక్ట్గా 0+ అన్న 0 అన్న పెద్ద డిఫరెన్స్ ఏముండదు కాబట్టి సో మనం డైరెక్ట్గా తీసుకుందాం ఇక్కడ 0+. Therefore limit extending to 0+ 2 mod x by x plus x plus 1 is now equal to limit extending to 0+ 2 mod x అనేది ఇప్పుడు x అవుతుంది ఎందుకు ఈ కండిషన్ ద్వారా. సో 2x by x plus x plus 1. సో x gets cancel. ఇప్పుడు ఆల్రెడీ మనం x వాల్యూ తీసుకున్నాం. సో రైట్ హ్యాండ్ లిమిట్ 0+ అన్నా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకు. సో 0 అనే అవుతుంది. 0+ అన్నప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే సో 0+ అన్నప్పుడు సో x గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు x ఈక్వల్ టు అంటే మీకు సింపుల్గా కండిషన్స్ లాగా చెప్పాలి అని అంటే ఇక్కడ 0 లాగా కాకుండా వేరియబుల్ లాగా చెప్పాలి, ఒక వేరియబుల్ లాగా తీసుకోవాలి అని అన్నప్పుడు మనకు ఇచ్చిన కండిషన్స్ ఏంటి అని అంటే మీకు LHSలో కానీ RHLలో కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్లో కానీ రైట్ హ్యాండ్ లిమిట్స్లో కానీ 0+ అన్నప్పుడు ఇట్ ఈస్ 0 అండ్ 0- అన్నప్పుడు 0నే అవుతుంది. 0కి వేరే నెంబర్ తీసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. సో అది వేరే ఎగ్జాంపుల్లో తీసుకొని చెప్తాను. బట్ 0 వరకు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇది తీసుకున్నాను. సో మీరు వేరియబుల్ పరంగా తీసుకున్నప్పుడు అది మీకు అంతగా మేబీ నాకు తెలిసి అంత క్లారిటీ ఇవ్వకపోవచ్చు. బట్ దానికన్నా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకునే చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్టెండింగ్ టు 0+ కాబట్టి సో 0+ అంటే x వాల్యూ 0. సో అంటే 0+ అని అంటే 0కి 0+కి ఆ డిఫరెన్స్ అనేది చాలా నెగ్లిజబుల్. అలాంటి వాల్యూ ఇక్కడ x అనేది. సో అప్పుడు 2 + 0 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఒకసారి చూసుకోండి వాల్యూస్. అంటే మనం ఇక్కడ దీన్ని ఎలా సింప్లిఫై చేసామనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆ x 0+ కానీ 0- కానీ మీకేంటంటే నైబర్హుడ్ ఆఫ్ ద లిమిట్ అంటే ఎక్స్టెండింగ్ టు 0 కాబట్టి నైబర్హుడ్ ఆఫ్ 0 అని తీసుకుంటాం జనరల్ మీనింగ్ LHL RHLకి. సో ఇది సో ఇందులోనే LHL RHSలోనే ఇంకొక క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్గా అడిగింది, చాలా ఇంపార్టెంట్ మోడల్. మేబీ మీకు ఇప్పుడైతే తెలుస్తాయి. సో ఇక్కడైతే బెటర్ ఈ లిమిట్స్తో తీసుకున్నప్పుడు మీకు బెటర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు mod x-2 by x-2 equal to show that. సో ఇది -1 అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో ఏం చేయాలి అనేది. సో జస్ట్ మనం LHS తీసుకుంటే సో ముందు ఎక్స్టెండింగ్ టు 2- అయినప్పుడు mod x-2 ఏమవుతుంది అనేది చూద్దాం. సో when ఎక్స్టెండింగ్ టు 2- అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ 2 అంటే నైబర్హుడ్ ఆఫ్ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది 2 అని అనుకుంటే ఇదేమో LHL అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది RHL అవుతుంది.
ఈ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2+కి ఇది 2+ అవుతుంది, ఇది 2- అవుతుంది. 2+కి 2-కి ఆ డిఫరెన్స్ ఎంత అంటే చాలా 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 తక్కువ. సో 2- అయినప్పుడు మనకు ఫంక్షన్ ఏమవుతుంది అన్నప్పుడు, సో when x tending to 2-, so then x is less than 2 అంతే కదా. 2కి ఇటు పక్క ఉంటేనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెఫినెట్గా మనం ఈవెన్ మన స్కేల్లో కూడా ఇలా చూసుకోవచ్చు. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2 అంటే 2 కన్నా ఎక్కువ ఉండాలి అని అంటే రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవ్వాలి, 2 కన్నా తక్కువ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవ్వాలి. మనకి ఇచ్చిన లిమిట్ 2- కాబట్టి LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి దెన్ x ఈజ్ లెస్ దాన్ 2. సో x లెస్ దాన్ 2 అన్నప్పుడు విచ్ ఇంప్లైస్ x-2 ఈజ్ లెస్ దాన్ 0. సో x లెస్ దాన్ 2 అన్నప్పుడు x-2 ఈజ్ లెస్ దాన్ 0. ఈ 2 ఇటు పక్కకు వచ్చేస్తే x-2 ఈజ్ లెస్ దాన్ 0 అండ్ విచ్ ఇంప్లైస్ mod ఆఫ్ x-2 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x-2. సో ఎప్పుడైతే x లెస్ దాన్ 0 అవుతుందో mod x ఈక్వల్ టు -x. ఇందాక చేసిన ఎగ్జాంపుల్లో when x ఈజ్ గ్రేటర్ దాన్ 0 mod x ఈక్వల్ టు +x. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే therefore లిమిట్ x tending to 2- mod of x-2 x-2 now will become, so minus of x-2 by x-2. x-2 gets cancelled, -1. సో లిమిట్ ఇంకా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మనం ఇది సింప్లిఫై చేయాలి ఈ ఫంక్షన్ అని అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని మనం ఎలా మార్చుకుంటున్నాం, ఎలా యూజ్ చేసుకుంటాం అంటే ఈ మీనింగ్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ క్వశ్చన్లో ఇచ్చిన లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా మనం డీకోడ్ చేసుకోవాలి, అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసుకున్న తర్వాత ఇచ్చిన ఫంక్షన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఎలా మార్చుకుంటున్నాం, ఇవి ఇంపార్టెంట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్స్లో. ఇంకొకటి ఉంది, అంటే అది మీకు చెప్పారో లేదో నాకు ఐడియా ఎలా ఉంటే చెప్తుంటారు, బట్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు లేదు. జస్ట్ ఒకసారి మేబీ మీకు ఇలా ఉంటుంది, ఫైండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2+, సో ఇది x + x. ఇది జస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఇక్కడ చెప్తాను. సో ఈ మీనింగ్, ఈ బ్రాకెట్స్ మీనింగ్ తీసుకోవాలి. జనరల్గా మనము ఇలా రాస్తాం a, b అనేది, లేదా a, b ఒక 2 పాయింట్స్ ఏదైనా ఉంటే a, b ఇక్కడ రాసిన ప్రతి బ్రాకెట్కి, అంటే ఇక్కడ రాసిన నేను ఈ 4 టైప్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. మీనింగ్ ఏంటంటే మీకు దీని గురించి వచ్చినా రాకపోయినా జస్ట్ దీన్ని మనం జనరల్గా స్టాటిస్టిక్స్ లాస్ట్ ఇయర్ చేసేటప్పుడు కంటిన్యూస్ క్లాసెస్, డిస్కంటిన్యూస్ క్లాసెస్ అని ఉంటాయి. అంటే మధ్యలో ఇలా రాస్తాం 0 to 10, 10 to 20 ఇవి కంటిన్యూ అవుతున్నాయి, కానీ కొన్ని రాస్తాం 0 to 10, 11 to 20, 21 to 30. ఇప్పుడు 10 నుంచి డైరెక్ట్గా 11కి వెళ్ళిపోయాం, మధ్యలో కంటిన్యూ అవ్వట్లా. సో ఇలాంటి ఎలాగో ఇక్కడ దీని మీనింగ్ కూడా అలాగే. అంటే దీని మీనింగ్ ఇలా ఓపెన్ బ్రాకెట్స్, ఇవి ఓపెన్ బ్రాకెట్స్, దీని మీనింగ్ ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయంటే ఏ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, అంటే ఏ ఉండదు, బి ఉండదు, ఏబి మధ్యలో ఏవైతే ఉన్నాయో అలా ఉన్నాయి. అలాగే దీని మీనింగ్ ఏంటంటే ఏ ఉంది బి లేదు అని, అంటే ఆ తీసుకున్న ఆ రేంజ్లో a, b అనే రేంజ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అని అంటే ఇలా ఇచ్చారు అని అంటే వీటిని ఇంటర్వెల్స్ అంటాం. ఒక రేంజ్ని చూపించడానికి ఫంక్షన్స్లో మనం ఎలా అయితే తీసుకుంటామో ఆ పర్టికులర్ రేంజ్ చూపించడానికి తీసుకున్నప్పుడు ఈ బ్రాకెట్స్ అనేది ఆ మీనింగ్, ఏ మీనింగ్ కన్వే చేస్తాయి అనేది మనకు చెప్తాయి బేసిక్గా. సో ఇలా క్లోజ్డ్ బ్రాకెట్ ఉన్నప్పుడు ఆ ఏ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, బి అనేది ఇంక్లూడ్ అవ్వదు ఆ రేంజ్లో. ఇప్పుడు సో అలా అన్నప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ అని ఇచ్చారు, అంటే ఎక్స్ అనేది ఇంక్లూడ్, a, b అంటే రెండు ఇంక్లూడ్ అయినాయి, ఏ అయినాయి బి అయినాయి. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ ఏంటంటే ఎక్స్. సో దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఇంక్లూడ్ అవుతుంది. ఎక్స్ ఎప్పుడు ఇంక్లూడ్ అవుతుంది అన్నదే మీకు తెలియాలి. ఈ క్వశ్చన్లో నటిస్ట్ అదే. సో ఎక్స్ ఎప్పుడు ఇంక్లూడ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఎక్స్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ ఇచ్చారా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇచ్చారా, రైట్ హ్యాండ్ లిమిట్ ఇచ్చారు. సో ఎక్స్టెండింగ్ టు 2+, ఎక్స్టెండింగ్ టు 2+ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అయినప్పుడు దెన్ ఎక్స్ డెఫినెట్గా ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అవుతుంది. సో దేర్ ఫోర్ గ్రేటర్ దాన్ 2
అన్నప్పుడు మనం ఒక లిమిట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా దీని వాల్యూ ఏమవుతుంది అని అంటే డెఫినెట్గా ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే మనకి 2 ప్లస్ ఇచ్చారు కాబట్టి 2 తీసుకుంటాం. అదే 2 మైనస్ అయితే దెన్ ఒకవేళ 2 మైనస్ అయినప్పుడు ఏం తీసుకుంటామంటే పక్కన అది కూడా పక్కన రాస్తాం మీకు. 2 మైనస్ సేమ్ క్వశ్చన్. ఇప్పుడు 2 మైనస్ ఉంది. సో when x tending to 2 minus then x less than 2 ఇది మనకు తెలుసు. సో therefore x tending to 2 minus less than అయినప్పుడు మనకి ఇక్కడ ఈ బ్రాకెట్ వాల్యూ అంటే ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సరే x కాదు 2 వస్తుంది. ఇది 1. 2 మైనస్ కాబట్టి x లెస్ దాన్ 2 కాబట్టి దాని దగ్గర ఉన్న వాల్యూస్. అండ్ ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూసే తీసుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఇంటీజర్ వాల్యూసే తీసుకుంటాం. సో ఇప్పుడు ఆ ఫంక్షన్ సింప్లిఫై చేస్తే mod x వాల్యూ ఏమవుతుంది అని అంటే mod x కాదు x టు బ్రాకెట్ ఆఫ్ x ప్లస్ x ఈక్వల్ టు 2 ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ x ఈక్వల్ టు 1 ఉంది. సో 1 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 3. ఇది ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇన్ఫైనైట్ లిమిట్స్లో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక ఇంపార్టెంట్ మోడల్ ఉంది, అది డిస్కస్ చేయండి. క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ అండ్ 5x³ ప్లస్ 4 ఇది మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది బై రూట్ ఆఫ్ 2x⁴ ప్లస్ 1. సో ఆల్రెడీ చెప్పాను. సో మన ఇన్ఫినిటీ ఇలా ఉన్నప్పుడు when extending to infinity జనరల్గా ఇక్కడ ఉన్న వాల్యూస్ డివైడ్ చేసేస్తాము. అండ్ ఇన్ఫైనైట్ లిమిటా కాదా అన్నది దీని రెసిప్రోకల్ తీసుకొని చేస్తే తెలుస్తుంది. అది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఈ వీడియో ఫస్ట్ టైం అంటే మీరు డైరెక్ట్గా ఈ వీడియోనే చూస్తుంటే ప్రీవియస్ వీడియోలో దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎందుకు ఇన్ఫైనైట్ లిమిట్స్ అని అంటున్నాం, ఎందుకు ఈ మోడల్ సపరేట్ అవుతుంది అన్నది. సో ఇలా తీసుకున్నప్పుడు మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ. సో x³ కామన్ చేస్తే వీ హ్యావ్ 5 ప్లస్ 4/x³ బై, సో x⁴ బయటకు వస్తే x² అవుతుంది. సో రూట్ ఆఫ్ 2 ప్లస్ 1/x⁴. సో ఇదంతా సింప్లిఫై చేస్తే అంటే మీకు ఇంకా డౌట్ ఉంటే ఇలా రాసుకోవచ్చు కదా. రూట్ ఆఫ్ x⁴ అంటే ఇలా రాసుకోవచ్చు x² హోల్ స్క్వేర్. సో స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. సో x² అనమాట. సో x⁴ని నేను బయటికి ఇలా తీసుకొని వచ్చాను. సో అంటే ప్లస్ రావచ్చు మైనస్ రావచ్చు, బట్ నేను ఇక్కడ పాజిటివ్ వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి మీరు తీసుకుంటే. లిమిట్ ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ మనకున్నది x ఇంటూ 5 ప్లస్ 4/x³ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 1/x⁴. దీన్ని ఇలా రాసుకుంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ x అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ 5 ప్లస్ 4/x³ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 1/x⁴. సో జనరల్గా ఎక్స్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది మనకు. మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ అక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 0 0 వస్తాయి. 1/∞ ప్లస్ ఇన్ఫినిటీ అయినా మైనస్ ఇన్ఫినిటీ అయినా 0నే కాబట్టి. సో 5/√2 వస్తుంది అండ్ దీని వాల్యూ 5/√2. బట్ ఇన్ఫినిటీ ఇంటూ √2 అంటే మనకు మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. మరి ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ కేసు కూడా ఉంది కదా అని అంటే అదే నేను అంటే మీకు ఆ డౌట్ కూడా రావచ్చు. ఈ డౌట్
ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లారిఫై చేశాను, బట్ ఒక్కసారి చెప్తాను. అంటే మనం ఇన్ఫినిటీ కేసా, ఇన్ఫైనైట్ లిమిట్సా, లేక లైక్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీయా అనేది మనం తీసుకునే ఫంక్షన్స్, ఆ కండిషన్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఇన్ఫైనైట్ లిమిట్స్లో చేయడానికి ఏంటంటే దీని రెసిప్రోకల్, ఈ ఫంక్షన్ రెసిప్రోకల్ తీసుకొని లిమిట్స్ అప్లై చేస్తే అప్పుడు దాని ఫంక్షన్ లిమిట్ వాల్యూ 0 వస్తుంది. కాబట్టి ఇవి ఇన్ఫైనైట్ లిమిట్స్ లాగా తీసుకుంటాం. ఆ కండిషన్ ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది మీరు వీడియోస్ చూసినప్పుడు స్టిల్ మీకు ఇంకా డౌట్ అని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మేబీ అది ఇంకొకసారి మీకోసమైనా, మీరు అడగడం వల్ల ఇంకా ఎవరికోసమైనా అది యూజ్ అవుతుంది. సో ఇంకోసారి అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ ఎందుకంటే రిపీటెడ్గా అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్ మీకున్న సిలబస్లో 1Bలో. సో 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు 2 మార్క్స్ సిరీస్లో ఉన్నాం కాబట్టి ఇది డిస్కస్ చేస్తాం. సో దీంతో లిమిట్స్ 2 మార్క్స్ పార్ట్ అంతా అయిపోయింది, 4 మార్క్స్ ఉంది. అది నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేద్దాం. ఈ మంత్ ఇంకా 2 మార్క్స్ మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో హోప్ మీకు వీడియో నచ్చుతుంది అండ్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, మీకు వీడియో నచ్చినట్టయితే, అండ్ షేర్ చేయండి తప్పకుండా. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.